మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అసలు ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఏమైంది, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక 5 నెలల క్రితం ఒక కాంట్రాక్టర్ ని నెక్స్ట్ ఈ సిమెట్రిక్ వర్క్స్ కొంచెం ఎవరైతే ఒక ప్రైవేట్ వ్యక్తి వ్యాపార లావాదేవీల్లో వాటా అడిగిన కారణంగా ఈయన మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. కొంతమంది ఏమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. అక్రమ కేసులు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు మిషన్ క్రషర్స్ సంబంధించిన ఏదో ఆ వ్యక్తిని గతంలో ఇతను 25 లక్షల రూపాయలు అడిగినట్టుగా, ఇప్పుడు ఏకంగా 50 లక్షల రూపాయలు అడిగినట్లుగా అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు పట్టుకుని వరంగల్ కి తరలించారు సుబేదారి పోలీసులు. ప్రజెంట్ ఈమెన అక్కడ ఉన్నారు. నెక్స్ట్ అక్కడ నుంచి వైద్య పరీక్షల కోసం ఆయన హాస్పిటల్ తరలించారు. తర్వాత రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇప్పటికీ మనకున్న సమాచారం, అసలు ఈయన చేసిన తప్పు ఏంటి, ముఖ్యంగా అసలు ఈ అరెస్టుల పర్వం ఏంటి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ అరెస్టులు ఏంటని ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. నిజంగా కౌశిక్ రెడ్డి తప్పు చేశాడు అనేది మనం ఇప్పుడు ఒక క్లిప్ చూపిస్తాం మీకు. ఇందులో చూసి మనం తెలుసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళు ఏం ఆరోపిస్తున్నారు, ప్రధానంగా కుట్రలు అక్రమ కేసులు ఎన్ని పెట్టినా నిజాయితీ తలవంచదు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా స్పందించారు. అరచేతిని అడ్డు పెట్టుకున్న అరుణోదయాన్ని ఎలా ఆపలేరో మమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అమలు చేయండి, చేయకపోతే నిరంతరం ప్రజల తరపున నిలబడి ప్రశ్నిస్తాం, పోరాడతాం, కొట్లాడతామని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ కూడా దీని మీద కేటీఆర్ గారు స్పందించారు. నెక్స్ట్ వరంగల్ ఎంజీఎం లో కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు కూడా ఇప్పటికే అందించారు. వైద్య పరీక్షల అనంతరం ఇన్ని నేరుగా రైల్వే కోర్టులో అయితే పోలీసులు హాజరుపరచబోతున్నారు. నెక్స్ట్ కౌశిక్ అన్నను శంషాబాద్ అరెస్ట్ చేసిన పనితీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం. రేవంత్ రెడ్డి గారు మీ కుట్రలు అక్రమ కేసులు కౌశిక్ అన్నను ఆపగలం అనుకోవడం మీ మూర్ఖత్వానికి, మీరు పాలిస్తున్న రాజకీయానికి చాటుతుందని ఇక్కడ వీడియో చూడండి. ఇక్కడ చూడండి, వీడియోలో చేసిన తప్పు ఏంటని ఆయన అడుగుతున్నారు. ఒక క్వారీ ఏదో అక్రమాన్ని నడుస్తున్నాం, సో దాన్ని మేము అడ్డుకున్నాం, ప్రశ్నించాం, చెప్పాం. ఎందుకంటే ప్రజల్లో ఉంటే అది ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఆ ప్రజలు ఎవరైతే ఉంటున్నారో అని ఆయన వాపోతున్నారు. సాధారణంగా వీళ్ళు ఏమంటున్నారంటే 41 CRPC అనేది ప్రతి చోట ఇవ్వాలి ముందుగా ఏ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి. కానీ నోటీసులు ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈయన అక్కడ ఇల్లీగల్ మైనింగ్ నడుస్తున్నావు, సో అక్కడ మేము వాళ్ళని అడిగాం, బెదిరించాం, ఇది తప్పు అని చెప్తాం, మా మీద అక్రమ కేసులు బనాయిస్తారని నాకు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఎన్ని కేసులు
ఏంటంటే కౌశిక్ రెడ్డి గారు ఆయన అయితే గట్టిగా చెప్తున్నారు, అక్కడ ఇల్లీగల్ గా జరుగుతున్నా అడుగుతే ప్రశ్నిస్తే మా మీద అక్రమ ఆరోపణలు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం తగదు అని అనేది హెచ్చరించాను. ఏది ఏమైనా ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు మీరు ప్రజల్లో ఉంటే ప్రజాసేవ చేయాలి, కానీ అక్రమ అరెస్టులు ఇలాంటివి కాదు. అసలు ఆ క్వారీ గోల్ ఏంటి ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజంగా అక్కడ అవినీతి జరిగితే వాళ్ళ మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రెసెంట్ ఇప్పుడు ఈయన్ని వరంగల్ MGM ఆసుపత్రి నుంచి నేరుగా రైల్వే కోర్టులో హాజరుపరుచున్నారు పోలీసులు. చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటంటే. సో ఆడియన్స్ అండ్ గైస్, అసలు ఏమైంది ఏం జరిగిందని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది? నిజంగా ఈ కేసులు అక్రమ కేసులుగా చూడొచ్చా, రాజకీయ కక్షతో చూడొచ్చా? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్ చూస్తున్నాను వచ్చాను.